హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే మనకి గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి కోసం ముందు రోజే అన్నీ మనం ప్రిపేర్ చేసుకుంటాం. స్టీల్ ప్లాంట్లో క్వార్టర్స్ ఉంటాయి కదా, మాకు క్వార్టర్ ఉంది. గ్రౌండ్, మామిడాకులు, కొబ్బరికాయలు, వేపపూత అన్నీ కోసి తెచ్చుకున్నాం అన్నమాట. మా గార్డెన్ చాలా రోజులైంది కదా పెట్టి, గార్డెన్ అంతా చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. స్టీల్ ప్లాంట్ క్వార్టర్లో నేను అన్ని రకాల మందార చెట్లు, ఫ్రూట్స్ మొక్కలు అన్నీ వేసాను అనమాట. ఇది సపోటా చెట్టు. ఈ సపోటా చెట్టు అయితే చాలా కాయలు కాస్తుందండి. ఇప్పుడు చూడండి, చిన్న చిన్న కాయలు ఉన్నాయి, పైన కిందంతా చాలా కాయలు ఉన్నాయి అనమాట. ఈ కాయలు అయితే పైకున్నాయి, బాగా కర్రతోటి ఒక రోజు వచ్చి కోసుకోవాలి. మాకు స్టీల్ ప్లాంట్ క్వార్టర్ ఉంది, గ్రౌండ్ అనమాట. దాంట్లో అయితే అన్ని రకాల మొక్కలు ఉంటాయి. మామిడి పూత అయితే ఈ సంవత్సరం తక్కువే వచ్చిందండి. లాస్ట్ ఇయర్ అయితే బాగానే కాసింది, కానీ ఈ సంవత్సరం తక్కువ వచ్చిందనమాట. ఈ క్వార్టర్ మేము తెలిసిన వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళు ఉంటున్నారు. పండుగలు వచ్చినప్పుడల్లా మేము కొబ్బరికాయలు, మామిడికాయలు అన్నీ పట్టుకెళ్తుంటాం అనమాట. వచ్చి ఇంకా ఉగాది కదా, ఉగాదికి కావాల్సినవి అన్నీ కోసుకోవడానికి వచ్చాము. ఇక్కడ చూడండి, పనస చెట్టు అయితే అసలు చాలా బాగా కాసిందండి. చూడండి, చిన్న చిన్న కాయలు భలే వచ్చాయి. చెట్టు అంతా కాయలు వచ్చాయండి, పై వరకు చాలా కాయలు వచ్చాయి అనమాట. లాస్ట్ ఇయర్ అయితే కొంచెం తక్కువ కాసింది. ఇప్పుడైతే చూడండి, చెట్టు మొదటి నుంచి కాయలు ఉన్నాయి. కనిపించట్లేదు కదా సరిగ్గా. చెట్టు అయితే చాలా పెద్ద చెట్టు, పనస చెట్టు. కాయలు అయితే కింద నుంచి కాసే చూడండి, ఎంత పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. అంటే కొంచెం ఇప్పుడు లేతకాయలు అనమాట. ఇలాంటివి మనం కర్రీకి చేసుకోవచ్చు అనమాట. ఈ సైజు ఉన్నప్పుడు కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని బిర్యానీ వండుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది. పనస చెట్టు చూడండి ఎంత పెద్దది ఉందో, పైనుంచి కింద వరకు కాయలు ఉన్నాయి, చాలా కాయలు ఉన్నాయి అన్నమాట. ఇవి జూన్కి అవుతాయి, మే ఎండింగ్కి జూన్కి అలా పళ్ళు అవుతాయి అన్నమాట. అప్పటి వరకు అది ఫెన్షింగ్ పక్కన ఉంది, ఎవరైనా కోసుకెళ్ళిపోవచ్చు, మనకు దక్కుతుంది, లేకపోతే లేదనమాట. ఇక్కడ మల్లి చెట్లు కూడా ఉన్నాయి. మేము కొన్ని పట్టుకెళ్ళాం, కొన్ని వదిలేసాం. నీళ్ళు అది సరిగ్గా పోయాక మొక్కలన్నీ ఇలాగ అయిపోయాయి చూడండి. ఇక్కడైతే పెద్ద ఉసిరి చెట్టు అండి. ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేసినా కాయలేదు, ఈ సంవత్సరం కూడా కాయలేదన్నమాట. కొబ్బరి చెట్లు చూడండి ఎంత పెద్ద పెద్దవి అయిపోయాయో. ఉసిరి చెట్టు కాపు అయితే రాలేదు. మామిడి చెట్లు ఉన్నాయి, కానీ మామిడి చెట్లు ఎందుకో ఈ సంవత్సరం కాయలేదు. లాస్ట్ ఇయర్ బాగానే కాసాయి, ఈ సంవత్సరం కొంచెం తక్కువ కాసాయి అన్నమాట. ఉగాది కదా రేపు, మామిడాకులు కనొచ్చాం. చక్కగా మామిడాకులు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అంటే లేత సిగిరి వచ్చేసింది. సిగిరి రాకుండా పూత వస్తే అప్పుడు కాయలు ఎక్కువ వస్తాయి. ఇది సిగిరి ఎక్కువ వచ్చేస్తుంది చూడండి. చెట్టు అయితే చాలా పెద్దది. ఒకసారి తుఫాన్కి అయితే మధ్యలోకి ఇరుగు పడిపోయింది. మాకు వెనకాల కిచెన్ ఉంటుందన్నమాట, రేక్ కనిపిస్తుంది కదా, అటు సైడ్ కిచెన్ వైపు అనమాట. ఇది కిచెన్ వైపు ఒక చెట్టు ఉంటుంది. మేము మామిడాకులన్నీ కోసుకున్నాం. అరటి చెట్లు అవి ఇంకా అసలు చిన్న చిన్న కాయలు వచ్చేసాయి అనమాట. ఇది కూర అరటి. ఇక్కడి నుంచే తీసుకొచ్చి మనం ఇప్పుడు అక్కడ గార్డెన్లో వేసామన్నమాట. ఇక్కడ చూడండి, భయంకరమైన పాము పుట్లు ఉంటాయి, భయం వేస్తుంటాయి అన్నమాట చూస్తుంటే. అరటి చెట్లు కూడా నీరు లేక కొంచెం పాడైపోయాయి. ఇది చూడండి, ఇది బుసావళి అరటిపళ్ళు అనమాట. గలైతే పడిపోయింది, ఇంకా అది అవ్వదన్నమాట. దాన్ని కొట్టుకెళ్ళిపోదాం అనుకుంటున్నాము. కొంచెం ముగ్గుతుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, తీయగా ఉంటాయి అన్నమాట అరటిపళ్ళు. ఈరోజు మార్కెట్లో అరటిపళ్ళు ఉన్నాయండి. అసలు పిల్లేలంతా కూడా లేదు. 50 రూపాయలు, 70 రూపాయలు చిన్న పెడ, అంత దారుణంగా ఉంది. డజన్ అయితే 100 రూపాయలు అంట, చిన్న చిన్న కాయలు అనమాట. అవి తినడానికి కూడా పనికిరావు, అంత దారుణంగా అమ్ముతున్నారు. పండగలు వస్తే వాళ్ళు ఇంకా వాళ్ళు సొమ్ము చేసుకోవడానికి ఎంత రేట్ అయినా అమ్ముతారు కదా పండగలు వస్తే. ఇక్కడ చూడండి, మట్టి కుండే వదిలేసాను, వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళాలి. ఇంక ఇవన్నీ స్పైడర్ ప్లాంట్స్ అనమాట. బార్డర్ అవుట్లైన్ అంతా వేసాము. ఇవి చూడండి బ్రిక్స్ అన్నీ ఇంకా పట్టుకెళ్ళాలి త్వరలో. చాలా బ్రిక్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. చూడండి, ఒక ఆర్డర్లో పెట్టి అప్పుడు మొక్కలు వేసేవాళ్ళం కదా, అందుకని ఇవన్నీ అలా ఉంచేసాం. క్వార్టర్ మందే కాబట్టి ఏమీ అవ్వవు. ఇంకా ఇక్కడైతే ఈ మల్లె అయితే చాలా బాగుంటుంది. మల్లె చెట్లు చాలా ఉన్నాయి. ఇది ఒక క్రీపర్ అనమాట. రెడ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి క్రీపర్ లాగా, చాలా బాగా వస్తాయండి. చూడండి, ఇప్పుడు సిగురు వస్తుంది అనమాట. చెట్టు అయితే అంతా నరికేశారు. ఈ మొక్క ఒకటి పట్టుకెళ్దామని కొంచెం వాటర్ వేస్తున్నాను కొన్ని మొక్కలకి. మొక్కలు పెట్టడానికి పైపు కూడా లేదు ఇక్కడ. ఈ
ఈ కరివేపాకు చెట్టు అయితే అసలు మేమున్నప్పుడైతే ఎంత బాగా వచ్చేదండి. మరి దానికి వాటర్ కూడా సరిగ్గా పోయిక ఎలాగైపోయింది చూడండి. కరివేపాకు చాలా ఎక్కువ వచ్చేది అసలు. నేను పొడులు పచ్చళ్ళు చాలాసార్లు మన వీడియోల్లో కూడా పెట్టాను. చాలా పెద్ద చెట్టు, మరి ఎందుకు ఇలాగ అయిపోయిందో. సరిగ్గా దానికి ఏదైనా సరే అంతే కదా, సేవ చేయకపోతే ఏది బ్రతుకు. దానికి మంచి ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటే మంచి కరివేపాకు చెట్టు తయారవుతుంది. అది కరివేపాకు సిగురు కోసాను, కొంచెం బాగానే ఉంది. 4 మామిడికాయలు కోసుకున్నాం. పైన ఉంటే చిన్న చిన్న కాయలు అనమాట. వేపపోత కూడా కొంచెమే వచ్చింది. చుట్టుప్రక్కలన్నీ వేప చెట్లేనండి, కానీ పైకి ఉన్నాయన్నమాట. చూడండి ఇంత కోసము సరిపోద్దులండి, మనకి ఎంత కావాలి కొంచెం, దాంట్లో అంత కూడా వేయం కదా. ఒక 2 స్పూన్లు వేపపోత వేసుకుంటే సరిపోతుంది. మామిడికాయలు, మామిడాకులు, ఇంకా అన్నీ మనకి ఉగాది పచ్చడికి కావలసినవన్నీ కొని తెచ్చామన్నమాట మార్కెట్కి వెళ్ళి. చూడండి ఇవన్నీ తీసి తెచ్చుకున్నాము. కొబ్బరికాయ కూడా మన గార్డెన్లోదే కొట్టేసి పెట్టామన్నమాట. రేపటికైతే అన్నీ రెడీ చేసుకున్నాం. చూడండి అన్నీ రెడీ చేసుకున్నాం అనమాట. ఇంకా తెల్లవారుజామున లెగిసి మళ్ళీ ఒకసారి అన్నీ క్లీన్ చేసుకుని అప్పుడు పూజకి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ముందు రోజు నైటే ఇవన్నీ చేసేసుకుంటాను అనమాట. చేసేసుకుని అన్నీ రెడీగా పెట్టుకుంటే మార్నింగ్ కొంచెం ఫాస్ట్గా అవుతుంది కదా పని. అప్పటికప్పుడు అంటే పనులు అవ్వు. పండుగలు వస్తే ముందు రోజు చాలా పని ఉంటుంది కదా. దేవుడి సామాన్లు కడుక్కోవడం, ఇల్లు ఒకళ్ళు కడుక్కోవడం, అసలు ఎంత పని ఉంటుందంటే ముందు రోజు అయితే. మాకైతే ఇంకా గుమ్మం ముందు బయట అన్నీ ముగ్గులు పెట్టుకోవడమే చాలా టైం పడుతుందన్నమాట. ప్రతి పండగకి మాకు ఇదొక పెద్ద పని అయిపోతుంది. అందరికీ ఇదే పని అనుకోండి. మాకు ఓన్ హౌస్ కదా, దానివల్ల కొంచెం పని ఎక్కువ ఉంటుందన్నమాట. పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇలాగన్నీ సర్దేసుకుంటాము. మార్నింగ్ ఇక్కడ గార్డెన్లోకి వెళ్ళి మందార పూలు అన్నీ కోసి తెచ్చుకుందాం. ఇవైతే చామంతి పూలు కొన్ని తెచ్చానమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈరోజు మన స్టీల్ ప్లాంట్ గార్డెన్లోకి వెళ్ళి మనకి ఉగాది పచ్చడికి కావాల్సినవన్నీ కోసి తెచ్చుకున్నాము. కొన్నేమో మార్కెట్కి వెళ్ళి అన్నీ తెచ్చుకున్నాం అన్నమాట. నా వీడియో ఎలా ఉంది? నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. అందరూ పండగ హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.